బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఒరిస్సా నుంచి కేరళకు అక్రమ రవాణా చేస్తున్న 82 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఒక కారును, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. ఒరిస్సా మల్కాజ్గిరి జిల్లా నుంచి కేరళకు అక్రమంగా తరలి వెళ్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం భద్రాచలం కోనవరం రోడ్డు ఆర్టీఓ చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు. కారులో చూస్తే మాత్రం ఎక్కడా గంజాయి కనిపించదు, కానీ కారు బ్యాక్ సీట్ల వెనుక ప్రత్యేకమైన అరను తయారు చేసి అదుపులో ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి తీసుకువెడుతున్నారు. ఈ విషయాన్ని పనిగట్టిన ఎన్ఫోర్స్ టీం సిఐ సుంకరి రమేష్ టీం పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గంజాయి ప్యాకెట్లను బయటకు తీశారు. వాటి తూకం 82 కేజీలుగా ఉంది. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తీసుకువెడుతున్న కొట్టపంజు పోర్ట్రేటిన్ అబ్దుల్ నిజాద్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. కేసును భద్రాచలం ఎక్సైజ్ పోలీసులను అప్పగించారు. ఒక కారు, 2 సెల్ ఫోన్లు, గంజాయి మార్కెట్ విలువలో కోటి ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న టీంలో హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుల్ సుధీర్, వెంకటేష్, హరీష్, విజయ్లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ గణేష్ అభినందించారు.